లేట్ అయినా తను అన్నీ జాగ్రత్తగా అన్నీ ఇస్తాడు, అన్నీ చూస్తాడు, అన్నీ ఆయన ప్రభుత్వం బాగుంటుంది. పెద్దమ్మ మీ పేరు? నా పేరు కళ్యాణి. ఎలా ఉంది పెద్దమ్మ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? ప్రస్తుతానికి బాగానే ఉంది. ప్రజల్లో తిరుగుతున్నట్టు కానీ ప్రజలకు మంచి చేస్తున్నట్టు కానీ తెలుస్తుందా? అంటే కొద్దిగా అన్నీ చూసుకోవటం, మన వరదలు వచ్చి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నారు కదా, ఇవన్నీ చూసుకొని సరి చేసుకొని ఇస్తాం. కొద్దిగా లేట్ పడుతుంది. లేట్ అయినా తను అన్నీ జాగ్రత్తగా అన్నీ ఇస్తాడు, అన్నీ చూస్తాడు, అన్నీ ఆయన ప్రభుత్వం బాగుంటుంది. ఎందుకు పెద్దమ్మ అంత నమ్మకం ఏంటి? నమ్మకం ఏంటంటే ప్రతిసారి తను ఎంతో ఇదిగా ప్రజలకి సహాయం చేస్తూనే ప్రతి విషయంలో కూడా ఆయన ఎంతగానో పేదవాళ్ళే కానీ ఎవరినైనా బాగానే చూశాడు. ఆయన ఎవరిని లేదనలా. ఇప్పుడు ఎస్టీ ఎస్సీ వాళ్ళకి లోన్ల విషయంలో కానీ అన్నిట్లో బాగా మేలు చేశాడు. ఈయన జగన్ వచ్చాక ఏ లోన్లు ఇవ్వలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాక మళ్ళీ లోన్లు ఇస్తాడని నమ్మకం. చాలా ఆనందపడిపోతున్నారు మీరు అసలు. గత 5 సంవత్సరాలు కూడా చూసారు కదా పెద్దమ్మ, ఎలా అనిపించింది గత 5 సంవత్సరాలు? అప్పుడు బాగానే ఎవరు ప్రభుత్వం? మొన్న 5 సంవత్సరాలు ఈయనున్న జగన్ ఉన్న దాంట్లోనా? లేకపోతే అవును, జగన్ ఉన్న దాంట్లో ఇవ్వాల్సింది ఆయన చెయ్యతోనే అయ్యి ఇచ్చాడు కాదనలా. కానీ కొద్దిగా మన అభివృద్ధి చెందుతానికి లోన్ల విషయంలో కానీ దేంట్లో అయినా ఆయన ఏం చేయలేదు, ఏమి ఇవ్వలేదు. కానీ ఈయన ఇస్తాడు. ఇదివరకు కూడా ఇచ్చాడు. నేను తీసుకున్నాను, ఒక 10 మందికి ఇప్పించాను కూడా. ఆటోలు ఇప్పించాను, మరి అవి సామెన టెంట్ హౌస్ ఇప్పించాను, సెంట్రింగ్ ఇప్పించాను. అలాగా 10 మందికి ఆయన ద్వారా నేను కొంతమందికి కూడా సహాయం చేశాను. ఎవరి ద్వారా? చంద్రబాబు నాయుడు ద్వారాగా. మరి ఆయన ఇప్పించాడు, నాకు ఇచ్చాడు. నా తరపున 10 మందికి ఇప్పించాను నేను. అలాగూ మళ్ళా ఆయన ఏమన్నా లోన్లు అవి ఇప్పిస్తాడు అన్న నమ్మకం నాకు ఉంది. ఓకే, మరి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మీరు అంటున్నారు కదా ఆయన ద్వారా అభివృద్ధి బాగుంటుంది అని చెప్పేసి అని, మరి నిజంగా అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు పెద్దమ్మ? ఆయన లేని వాళ్ళకి పైకి రావాలని చెప్పి రూపాయికి ఇవ్వకపోయినా ఏ లోన్ల ద్వారాగానో ఒక షాపులు పెట్టుకొని ఏ సోడా షాపో ఏ సెంట్రింగ్ షాపో ఏదో ఒక షాపు మనం చేయగలిగిన వ్యాపారం చూపిస్తే ఆయన వ్యాపారం చూపి అక్కర్లా, ముందు ఆయన ఇస్తాడు. దాన్ని మేము అభివృద్ధి చెందుతాం. ఈ జగన్ ఏంటంటే ముందు షాప్ చూపించండి అంటున్నారు. ముందు షాప్ చూపిస్తాను, పెట్టుకోవడానికే ఇవ్వండి, షాపులు ఎట్లా చూపిస్తాం? ఈయన అలా కాదు, ఈయన ముందు ఇస్తాడు, దాన్ని అభివృద్ధి చెందుకోండి, దాని మీద రూపాయి సంపాదించుకోండి అని ముందు ఇస్తాడు. వీళ్ళు అలా కాదు, ముందు మీరు పెట్టుకోండి మేము ఇస్తామంటే వెనక మాకే లేక మేము ఇబ్బంది పడుతూ ఉన్న సమయాల్లో మేము ఎక్కడి నుంచి తెచ్చుకొని మేము షాప్ పెట్టుకుంటాం. మరి బెస్ట్ లీడరు చంద్రబాబు నాయుడు జగన్ అంటే ఎవరు అంటారు? చంద్రబాబు నాయుడు అంట. ఓకే, చంద్రబాబు నాయుడు గారికి జగన్కి వ్యక్తిగతంగా తేడా ఏంటంటే ఏం చెప్తారు? తేడా ఏంటంటే ఆయనేమో ఇళ్ళల్లో ఉండి రూపాయి ఆశ చూపిస్తూ రూపాయి పరంగా సాయం చేస్తున్నాడు. ఏంటంటే రోడ్డు మీదకి వెళ్ళిన వాళ్ళు యాక్సిడెంట్లు అయ్యి చనిపోకుండా రోడ్లు పెద్దవిగా చేసి జనాలు వెళ్ళటానికి ఫ్రీగా, జనం వెళ్ళటానికి రావటానికి రోడ్లు కట్టిస్తూ జనాలకి ప్రాణాలకు ముప్పు రాకుండా చూస్తున్నాడు ఆయన. మరి తెలుస్తుందా పెద్దమ్మ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు వేపిస్తున్నట్టు కానీ అలా తెలుస్తుందా? ఇప్పుడు వరకు చాలా వరకు ఆయన చేశాడు, రోడ్లు పెద్దవి చేశాడు. వెళ్తానికి రావటానికి కూడా మనకి రోడ్లు విషయంలో యాక్సిడెంట్లు అవ్వకుండా చాలా వరకు. కొన్ని యాక్సిడెంట్లు అయిందంటే వాళ్ళు తాగి వాళ్ళ ప్రవర్తన సరిలేక పెద్ద రోడ్లలోనే వాళ్ళు యాక్సిడెంట్ల ద్వారా చనిపోయారంటే వాళ్ళు తాగి వాళ్ళు తెచ్చుకున్న ముప్పది. ఇప్పుడు వరకు మనం వెళ్ళటానికి రావటానికి చికెనేళ్ళు ఏంటి, రోడ్లు పెద్దవేంటి, మనం
ఫ్రీగా తొందరగా వెళ్ళి రావడానికి బాగుంది. ఇదివరకు ఇరికి చిన్న చిన్న రోడ్లు. ఆ చిన్న రోడ్లలో ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే ప్రతి ఇంటికి ఆటోలేంటి, బైకులేంటి, కార్లేంటి ఉన్నాయి. ఆ రోడ్లు అవి నడవలేవు కదా. ఇప్పుడు ఆయన రోడ్లు పెద్దవి చేయబట్టి, అప్పుడు రోడ్లు తీసేసి పెద్ద రోడ్లు చేయబట్టి ఇప్పుడు ఫ్రీగా వెళ్తున్నారు, వస్తున్నారు. ఎవరికేం తెలియట్లా. ఆ మేలు ఆయన చేసిన మేలు ఎవరికి తెలియట్లా. మన ప్రాణాలు కాపాడాడు. మన ప్రాణాలకి ముప్పు రాకోకుండా రోడ్లు ఎల్లడిపి చేశాడు. చక్కగా ఇళ్ళ ముందు కూడా సిమెంట్ రోడ్లు వేసాడు. పేడ కలాపులు కొట్టుకునే వాళ్ళకి సిమెంట్ రోడ్లు వేసి అరికాళ్ళకు బురద కాకుండా చేశాడని ఆ గుర్తింపు వాళ్ళు తెచ్చుకోవట్లేదు కొంతమంది. నమ్మొచ్చు అంటారా మరి చంద్రబాబు నాయుడు గారిని? నమ్మొచ్చు. ఏం చెప్తావు ఒక్క మాటలో చంద్రబాబు నాయుడు గారిని? ఎంత అభిమానం చూపిస్తున్నారు కదా, ఆయన గురించి ఏం చెప్తారు ఒక్క మాటలో? ఏం చెప్పను. మంచి నాయకుడా లేకపోతే? మంచి నాయకుడే. ఆయన అప్పుడు ఎన్టీ రామారావు ఎలా చేశాడో అలాగే ఈయన చేస్తున్నాడు. ఓకే అమ్మ.